బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఈ నెల 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని అన్నారు. త్వరలోనే రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు పీఏసీ సమావేశంలో స్పష్టతిచ్చారాయన. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యకలాపాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఇక తెలంగాణలో ఈ నెల 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని తెలిపారు. త్వరలోనే రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు పీఏసీ సమావేశంలో స్పష్టతిచ్చారాయన. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఇక తెలంగాణలో ఈ నెల 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని తెలిపారు. త్వరలోనే రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నట్లు పీఏసీ సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో సూచించారు.